శ్రీరామ్, శ్రీనివాస్ ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరూ ఎస్ఐ సురేంద్రని కలవడానికి పోలీస్ స్టేషన్కు వస్తారు. ఒరే మీరా, రండి. ఎలా ఉన్నారు? ఏమిటిలా వచ్చారు? మేం బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను, చూస్తున్నారుగా. అయితే బాగానే ఉన్నానంటావు. ఈ జాబ్ ఎలాంటిదంటే బాగున్నాను అని చెప్పడానికి లేదు, బాగోలేదు అని చెప్పడానికి లేదు. అలా వెళ్తూ ఉంటుందంతే. అది సరే, మీరొచ్చిన సంగతేమిటి? ఏం లేదురా, మన సుబ్రహ్మణ్య మాస్టర్ ఉన్నారు కదా, ఆ మాస్టారు రేపు గురువారం రిటైర్ అవుతున్నారు. అందుకని మన పూర్వ విద్యార్థులందరం ఆయనకి సన్మానం చేయాలనుకుంటున్నాం. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేస్తున్నాము. మరి నీకు రావడానికి వీలు పడుతుందా? వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. తప్పకుండా, అది మన బాధ్యత. అల్లరి చిల్లరిగా తిరిగే మనల్ని ఆ రోజు మాస్టర్ గారు అలా దారిలోకి తీసుకురాబట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఇది మనం కృతజ్ఞత చూపించుకునే సమయం. సరేరా, మేం బయలుదేరుతున్నాం. ఇంకా చాలా మందికి చెప్పాలి. చాలా థ్యాంక్స్ రా, నాకు ఈ విషయం తెలియజేసినందుకు. నేను తప్పనిసరిగా వస్తాను. అలా వాళ్ళిద్దరూ అందుబాటులో ఉన్న మిగిలిన స్నేహితులందరికీ తెలియజేసుకుంటూ వెళుతూ ఉండగా దారిలో వారికి వాళ్ల క్లాస్మేట్ అయిన మరో స్నేహితుడు శంకర్ కనిపిస్తాడు. అరే, వాడు శంకర్ కదూ? అవునరా, వాణ్ణి కదపుకు. చూశాడంటే వదలడు. వాణ్ణి పిలవడం అనవసరం అనిపిస్తుంది. ఆ మాస్టర్ అంటే వాడికి అసలు గిట్టదు. పర్వాలేదులే, నేనున్నా, రారా. ఎరా శంకర్, ఎలా ఉన్నావు? ఏముందిరా, అలా ఉన్నాలే. మరీ మీ అంత ఆనందంగా లేను. ఏంటి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావంట? అవునరా, రేపు గురువారం మన సుబ్రహ్మణ్య మాస్టారు రిటైర్ అవుతున్నారు. అందరం కలిసి సన్మానం చేద్దామనుకుంటున్నాం. అతనికెందుకురా సన్మానం? పోల్దండ దండగా. అంత మంచి మాస్టర్ని పట్టుకుని ఏంట్రా అలా అంటావ్? మీకు మంచేమోరా, నాకు కాదు. మీ అందరికీ చదువు బాగా చెప్పి నాకు మాత్రం చెప్పలేదు. నన్ను కొట్టి కొట్టి స్కూల్ నుంచి పంపించేశాడు. అతను స్కూల్ నుంచి తోలేకుండా ఉంటే నేను బాగా చదివేవాడిని, మీరా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని. అలాంటిదే ఉండదురా, మాస్టర్కి మనం అంతా సమానమే. ఓకేరా, మేము వెళ్తున్నాము. చాలా మందికి చెప్పాలి. మాస్టర్ గురించి రాను గాని మీ అందరూ వస్తున్నానంటున్నారుగా, నేను కూడా వస్తాలే. ఏంట్రా వాడు మాస్టర్ని అలా అంటున్నాడు? అసలు ఏమైంది? అదేం లేదురా, వాడిని చెడగొట్టింది మాస్టర్ కాదు, వాళ్ళ నానే. వాడికి బాగా ఆస్తుపాస్తులుండేవి. రోజు వాళ్ళ నాన్న అడిగినంత డబ్బు ఇచ్చి ఎలా ఖర్చు చేస్తున్నాడో కూడా చూసుకునేవాడు కాదు. వాడిష్టం వచ్చినట్లు అల్లర్చిల్లరగా తిరిగి వాళ్ళ నాన్నకు స్కూల్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పేవాడు. అవును, ఒకసారి మాస్టర్ కొట్టినట్లు గుర్తు. ఎందుకు కొట్టారప్పుడు? ఊరి చివర ఒకసారి పేకటాడుతూ మాస్టర్కి కనిపించాడు. ఆ రోజు వీడు వెళ్ళింది కాక నన్ను కూడా తీసుకెళ్లాడు. ఇద్దరినీ కలిపి మాస్టర్ అక్కడే కొట్టారు. శంకర్గాడు వెళ్ళి వాళ్ళ నాన్నకు మాస్టర్ కొట్టారని చెబితే వాళ్ళ నాన్న వచ్చి మాస్టర్ చెప్పిన మాట వినకుండా గొడవపడి వీటిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు గురువారం. అనుకున్నట్టుగా అందరూ స్కూల్లో కలుస్తారు మాస్టర్ గారికి సన్మానం చేయటానికి. మాస్టర్ దగ్గర చదువుకున్న వాళ్లంతా తాము ఇప్పుడు ఏమేం చేస్తున్నారో చెబుతూ, ఎంత ఉన్నత స్థితికి వెళ్లారో చెబుతూ ఉంటే మాస్టర్ చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. అంతలో వెనుకనున్న శంకర్ తన స్నేహితుడితో ఇలా అంటాడు. ఎంత సంతోషపడుతున్నారా! ఆయన ఏం మీకు చెప్పారో, మీరేం సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. గట్టిగా మాట్లాడుకో, మాస్టర్ వింటే బాధపడతారు. నేను ఇలా ఉండడానికి కారణం ఆయనేం తెలియాలని అంటున్నాను. వింటే విన్నే. అది విన్న మాస్టారు అప్పటికే ఏమీ మాట్లాడకుండా విననట్టుగా ఊరుకుంటారు. మౌనంగా సన్మాన వేదిక మీదికి వెళతారు. కరతాళ ధ్వనుల మధ్య మాస్టర్ గారికి సన్మానం జరుగుతుంది. ఆ తరువాత మాస్టర్ మాట్లాడుతూ, నన్ను గుర్తుపెట్టుకుని నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన నా పిల్లలందరికీ నా ఆశీస్సులు. మీకు ఎప్పుడూ చివరి పీరియడ్లో ఒక కథ చెప్పేవాణ్ణి, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్కూలు విడిచి వెళ్లవలసిన సమయం వచ్చింది. ఇక్కడ నాకు ఇదే లాస్ట్ పీరియడ్. కాబట్టి ఒక చిన్న కథ చెబుతాను. అనగనగా విజయనగర రాజ్యానికి ఉత్తర దిక్కున సూర్యనందనుడి ఆశ్రమం ఉంది. అతను ఎంతో గొప్పవాడు. అతని వద్ద విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి శిష్యులుండేవారు. నాయనలారా, నేను మీకు చెప్పవలసిన విద్య ఈ రోజుతో పూర్తయింది. నేను గురు పౌర్ణమి రోజున కాశీ ప్రయాణం అవుతున్నాను. తిరిగి రావటానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు నేర్చుకున్న విద్యే మీకు జీవనాధారంగా మలుచుకోండి. అలా శిష్యులంతా ఎవరి దారిన వారు వెళుతూ ఉండగా ఇద్దరు మాత్రం గురువుగారిని అనుసరిస్తూ వస్తారు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళకండి, మేము మీతో వస్తాం గురువుగారు. మీకు నేను నేర్పిన విద్య వల్ల మీరు ఉన్నత స్థితికి వెళ్లాలనేదే నా కోరిక.
నాతో మీరు వస్తే మీ భవిష్యత్తు ఏం కావాలి? అప్పుడు సూర్యనందనుడు తన దగ్గర ఉన్న ఇద్దరి శిష్యులకు చెరొక మొక్కజొన్న పొత్తు ఇస్తారు. మీరు దీనితో బ్రతకండి అని వారిని ఆశీర్వదిస్తారు. గురువుగారు, మీరు మా నుంచి దూరం అవుతున్నారనే ఊహ కూడా చాలా కష్టంగా ఉంది. ముందు మీరు పని చెయ్యడం ప్రారంభించండి నాయన. నేను ఎప్పుడూ మీ పని రూపంలో మీ వెన్నంటే ఉంటాను. ఏమిటో మా గురువుగారు ఈ మొక్కజొన్న పొత్తు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది తింటే ఒక్క పూట కూడా ఆకలి తీరదు. ఇంకా దీన్ని తీసుకుని జీవనం కొనసాగించండి అంటారేంటి? అలా గోవిందుడు గురువుగారిచ్చిన మొక్కజొన్న పొత్తును అక్కడే కాల్చుకుని తినేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మా గురువుగారు ఈ మొక్కజొన్న పొత్తు ఇచ్చి జీవనం కొనసాగించమన్నారంటే దీని వెనక ఏదో మర్మం ఉండుంటుంది అని ఒకసారి గురువుగారిని మనసులో తలుచుకుంటాడు శివయ్య. శివయ్యకి మనసులో ఒక ఆలోచన మెదులుతుంది. దీని ఉద్దేశ్యం నన్ను వ్యవసాయం చేయమని కాబోలు. ఈ మొక్కజొన్న పొత్తు గింజలు ఒలిచి ఎండబెట్టి నేను వ్యవసాయం ప్రారంభిస్తాను. అలా శివయ్య గురువుగారిచ్చిన మొక్కజొన్న పొత్తుతో వ్యవసాయం ప్రారంభిస్తాడు. ప్రతిదినం కష్టించి వ్యవసాయం చేస్తూ ఉండగా చివరికి పంట చేతికి వస్తుంది. పంట మంచి లాభసాటిగా ఉంది. దీంతో నేను కొంత పొలాన్ని కొని వ్యవసాయం ప్రారంభిస్తాను. అలా శివయ్య చేస్తున్న వ్యవసాయం దినదిన అభివృద్ధి చెందుతుంది. మిగతా రైతులకి కూడా మంచి మెళకువలు చెబుతూ తనతో పాటు చుట్టుప్రక్కల ఉన్న రైతులకు ఆదర్శంగా నిలిచి ఆ ఊరిలోనే పెద్ద రైతవుతాడు. ఇదిలా ఉండగా గురువుగారు తన పూర్వాశ్రమానికి వస్తూ ఉంటారు. మార్గమధ్యలో మొదటి శిష్యుడైన గోవిందుడు ఎదురవుతాడు. నాయనా గోవిందా, ఎలా ఉన్నావు నాయనా? ఇదిగో ఇలా ఉన్నాను స్వామి. మీరు వెళ్ళాక ఏం చేయాలో తెలియక వ్యవసాయ కూలీగా చేస్తున్నా. సరే నాయనా, నాతో రా. గోవిందుడు గురువుగారు ముందుకు వెళుతుండగా వారికి శివయ్య ఎదురవుతాడు. గురువుగారికి వందనాలు. మీ కాశీయాత్ర బాగా సాగిందా గురువుగారు? చాలా బాగా సాగింది నాయనా. అన్నట్టు నువ్వు కుశలమేనా? ఏం చేస్తున్నావు నాయనా ఇప్పుడు? నేను వ్యవసాయం చేస్తున్నాను గురుగారు. నేనిప్పుడు ఈ ఊర్లోకెల్లా పెద్ద రైతుని. మీరు ఆ రోజు నాకిచ్చిన మొక్కజొన్న పొత్తుతో నాకు వ్యవసాయం చేయాలనే ఆలోచనొచ్చింది. అప్పటినుంచి మంచి వ్యవసాయం ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికొచ్చాను గురుగారు. మంచిది నాయనా. అలా ప్రయోజకుడైన శిష్యుణ్ణి చూసి చాలా ఆనందిస్తారు గురువుగారు. ఇచ్చిన దానిని దుర్వినియోగం చేసుకున్న గోవిందుణ్ణి చూసి బాధపడతారు. ఇలా మాస్టారు కథ చెప్పి కథను ముగించి తన శిష్యులతో ఇలా అంటారు. గురువనేవాడు విద్యను అందరికీ ఒకేలాగా చెప్తాడు. ఒకరికి ఎక్కువగానూ ఒకరికి తక్కువగానూ ఎప్పుడూ చెప్పడు. విద్యను సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం అది విద్యార్థుల చేతుల్లో ఉంటుంది. గురువుకి శిష్యులందరూ సమానమే. ఆ సమన్యాయమే నేనూ పాటించాను. ఇక సెలవు తీసుకుంటున్నాను అని తన ప్రసంగాన్ని ముగిస్తారు మాస్టారు. శంకర్ మాస్టారికి ఎదురొచ్చి, మీరు చెప్పిన ఈ చివరి కథతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను క్షమించండి మాస్టారు. నేను ఆ రోజు నిన్ను ఎందుకు దండించానా అని నువ్వు ఆలోచించి ఉంటే ఈ రోజు నీకీ పరిస్థితి వచ్చేది కాదు. గురువుకి అందరూ ఒక్కటే నాయనా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. అలా చూసేవాడు అసలు గురువే కాదు. అలా ఆ రోజు మాస్టారు తన పూర్వ విద్యార్థులందరితో చాలా సంతోషంగా గడిపి ఇంటికి బయలుదేరతారు.